మీడియా కూడా చెప్తున్నా. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి తెలంగాణ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ ఆయన మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమాలు ఇక్కడ ఆడట్లేదు అని చెప్తున్నారు. వాటి మీద ఏం చెప్తారు? వాస్తవానికి మొదటిగా ఒకటి చెప్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటున్నారు అనేక సంవత్సరాల నుండి. ఆయన తెలంగాణ బిడ్డగా మేము భావిస్తున్నాము. ఆయన తెలంగాణ గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడని మేము భావిస్తున్నాము. ఇంకొకటి, తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా రాయలసీమను సస్యశ్యామలంగా ఉంది కదా, ఇప్పుడేమో సస్యశ్యామలంగా లేదు, కొన్ని చెట్లు ఎండిపోయాయి, దానికి తెలంగాణ దిష్టి తగిలిందని అన్నారు. సో మేమేమంటున్నాం అంటే, తెలంగాణ దిష్టి తగలడం అనేది అది సర్వసాధారణం అండి తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో చుట్టాలు వస్తారు, మన పిల్లల్ని ఎత్తుకుంటారు, దిష్టి తాకుద్ది కదా, ఎత్తుకోకుంటే ఎంతగానో ముద్దాడిస్తున్నావు, దిష్టి తాకుద్ది మా పిల్లవాడికి అంటాము. సో తప్పేముంది? అదేవిధంగా పెళ్లి పిల్లని చేస్తాము, పెళ్లి పిల్లకు దిష్టి తాకుద్దని ఏంటి దిష్టి చుక్క పెడతాము. సో జనరల్ వర్డే కదా, అదేం బూతులేం కాదు కదా. జనరల్ వర్డ్, దాన్ని వక్రీకరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అనేక పెళ్లిళ్ళకి వెళ్ళండి, మీరు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలలో ఏ పెళ్లికి వెళ్ళినా కూడా పెళ్లి పిల్ల కానీ దిష్టి చుక్క పెడతారు. ఎందుకు? దిష్టి తగులుతుందని. సో అది ఏం పెద్ద బూత్ కాదు, అది ఏం కాదు, అది సర్వసాధారణమైన విషయం. దాన్ని వక్రించడం ఆయన మాట్లాడుతూ నోరు హక్కులో పెట్టుకొని అంటే మాట ఏమవుతుందని చూసుకొని మాట్లాడాలి అన్నాడు. దాని గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి అదే. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతం అనేది ఎవరికైనా ఒక సెంటిమెంట్. సో సెంటిమెంట్ అనేది అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోవడం జరిగింది. అన్నదమ్ములుగా ఉన్న ఈ ప్రాంతాలను చిచ్చు పెట్టడం అనేది సరైనది కాదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఇంకా వేరే ఇతర పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఇప్పుడు ఏవైతే అన్నదమ్ములుగా కలిసి ఉంటాయో ఈ ప్రాంతీయ ప్రజల మధ్య విద్వేషాలు అనేది రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు. ప్రాంతీయ విద్వేషాలు అనేది రెచ్చగొట్టడం మరిగా ముఖ్యంగా చెప్తున్నాము, అది సరైన పద్ధతి కాదు. అందరూ కూడా ఇలాంటి పద్ధతి మానుకోవాలి. ఏదైతే ప్రజలందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో అన్నదమ్ములా కలిసి ఉంటున్నారు. సో వాళ్ళకు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి ప్రాంతీయ విద్వేషాలు అయితే ఎవరు కూడా రెచ్చగొట్టద్దు. ఆయన సినిమాలని ఇక్కడ ఆడనివ్వము అంటున్నారు. ఒక ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నేను ఆయన సినిమాలు ఇక్కడ క్షమాపణ ఆయన సినిమాలు ఇక్కడ ఆడో థియేటర్లలో అంటున్నారు. దాని గురించి వాడొక మూర్ఖుడు అండి. మూర్ఖుని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకనంటే వానికి ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినని దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నల్గొండ జిల్లాలో ఆయన ఒక బీసీ విద్యార్థి, ఒక బీసీ నాయకుడు సర్పంచ్ కి నామినేషన్ వేసిపిస్తే వాళ్ళందరూ కలిసి ఆయనతో మూత్రం రాయిచ్చారండి. అంటే వాళ్ళ చరిత్ర ఏ విధంగా ఉందంటే, ఒక సర్పంచ్ అభ్యర్థి ఒక బీసీ బిడ్డకు మూత్రం రాయిచ్చారు. అలాంటి వాటి గురించి ఆయన స్పందిస్తలేడు. అంటే నాకు సంబంధం లేదంటలేడు, ఒక ప్రెస్ మీట్ పెడతలేడు, అసలు దీన్ని దోషులను పట్టుకోమని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇస్తలేడు. అలాంటి వాళ్ళపైన వాళ్ళకు చిత్తశుద్ధి లేదండి. ఎంతసేపు ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా జనసేన కార్యకర్తలు వాళ్ళని చూసుకుంటారు.